హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా క్రియేటివ్ కలెక్షన్స్. ఇలా ఉన్న టాప్ని ఇలా అయితే ఓపెన్ చేసేసానండి. ఎందుకు అంటే నాకు ఈ టాప్ మోడల్ అండ్ సైజ్ నాకైతే నచ్చలేదు. సో నేను కొంచెం షార్ట్ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని. అండ్ నడుం దగ్గర కుర్చీలు అయితే తగ్గిద్దాం అనుకుంటున్నాను, కొంచెం వెడల్పు తగ్గిద్దాం అనుకుంటున్నాను. సో నేను పైన టాప్కి తగ్గట్టుగా నేను వెడల్పు మీద కొంచెం ఎక్కువ కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో 16 ఇంచెస్ హైట్ అయితే పెట్టుకున్నానండి. అండ్ దానికి నేను 1 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకున్నాను. అండ్ లెంత్ వచ్చేసేసి ఈ టాప్ ఉంది కదా, వేస్ట్ దగ్గర ఎంత అయితే ఉందో దాని మీద ఒక 6 to 7 ఇంచెస్ అయితే ఎక్కువ పెట్టుకున్నాను కుచ్చుల కోసం. సో అదే సేమ్ హైట్లో నేనైతే కింద వరకు కట్ చేసుకొచ్చేసానండి. ఈక్వల్గా కట్ చేసుకొచ్చేసేసి పైన ఈ పార్ట్ని నేను యాడ్ చేస్తాను అనమాట. ఎలా యాడ్ చేస్తాను అనేది మీరు చూద్దురు కానీ. సో ఇప్పుడు ఈ పార్ట్ని అయితే నేను కొంచెం కుట్లు ఊడదీసేసుకుంటున్నానండి. ఇలా ఊడదీసుకొని మనం రెడీగా ఉంచుకుంటే మనం ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. లైట్గా కొంచెం కుట్లు ఇప్పదీసుకుంటే, ఎందుకంటే ఖర్చు ఉంటుంది కదండి, ఖర్చుతో కూడా కలిపి మనం కుట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పార్ట్ని అయితే తీసేసుకున్నానండి. ఆ పార్ట్ని నేను స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. బాగా లూజ్ కుట్టేస్తున్నానండి. ఒక దారం పోగు పట్టుకొని లాగుతున్నాను నేను ఇలాగా. చాలా జెంటిల్గా లాగాలండి, లేదు అని అంటే కనుక మధ్యలో దారం తెగితే మళ్ళీ కుట్టుకోవాల్సి ఉంటుంది. సో స్లోగా చాలా జాగ్రత్తగా లాగండి. మనం ఎంత వెడల్పు అయితే కావాలనుకుంటున్నామో అంత వెడల్పుకి వచ్చేసిన తర్వాత దాన్ని కొంచెం సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒక కుట్టు వేసుకొస్తే ఆ సెట్ అంతా మనం ఎలా అయితే సెట్ చేసామో అది ఒక పర్ఫెక్ట్గా అలా ఉండిపోతుంది అనమాట. ఇంకా లూజ్ అవ్వకుండా ఉండిపోతుంది. సో దీన్ని మనం డైరెక్ట్గా డ్రెస్కి టాప్కి అటాచ్ చేసేసుకోవడమే. ఎలా అటాచ్ చేయాలనేది కూడా నేను మీకు వివరంగా చూపిస్తానండి. సో ఇది 20 ఇంచెస్లో అయితే ఉంది. సేమ్ సెకండ్ పార్ట్ కూడా ఇలానే తీసేసుకుంటున్నాను. ఇలానే కుట్టేసుకొని దారం అలా నీట్గా లాగేసుకున్నానండి జాగ్రత్తగా. అండ్ 20 ఇంచెస్కి వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మనం కుట్టేసుకుంటే చక్కగా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకొని ఏదైతే అప్పన్న ఒరిజినల్ పార్ట్ ఉందో ఆ ఒరిజినల్ పార్ట్ మీద సేమ్ ఒరిజినల్ పార్ట్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ మనకి పైకి కనిపించేలా ఉండాలన్నమాట. సో ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది, ఇలా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవడమే. చక్కగా నీట్గా స్టిచ్ చేసేసుకుంటే కొంచెం కూడా క్రాసెస్ రాకుండా నీట్గా ఒక 1/2 ఇంచుకో 1/2 ఇంచుకో కుట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉండిపోతుంది. అండ్ ఫ్రంట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా అలానే స్టిచ్ చేసేసుకోవాలి జాగ్రత్తగా. అలానే బ్యాక్ పార్ట్కి మన మెయిన్ పార్ట్ మీదకి మెయిన్ పార్ట్ వచ్చేలాగా ఉండి బ్యాక్ పార్ట్ మనకు పైన కనిపిస్తూ ఉండాలి ఇలాగా. దాన్ని మనం అలా నీట్గా స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి జాగ్రత్తగా. సో అది దానికి సెట్ అయిపోతుంది. చూసారుగా. అండ్ దీన్ని మనం తిరిగేసుకొని దాన్ని ఇలా స్టిచ్ చేసేసుకుంటామండి. తిరిగేసుకున్న తర్వాత హ్యాండ్ పార్ట్ దగ్గర నుంచి మనం నీట్గా నడుం దగ్గర నుంచి కొంచెం పక్కకి నార్మల్గా కుట్టేసుకోవాలి. అంటే నడుం దగ్గర కొంచెం ఎలా లేదన్నా ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి కొంచెం 1.5 ఇంచ్ అలా పెట్టుకున్నాం అనుకోండి, కిందకి దిగకుండి ఒక 1/2 ఇంచ్కి వచ్చేలాగా మనం కుట్టేసుకోవాలి. అప్పుడు వెడల్పు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ చూసారుగా, పైన 1 ఇంచ్ ఉంది, కిందకు వచ్చేటప్పటికి 1/2 ఇంచ్కి వచ్చేసింది. 1.5 ఇంచ్ దాకా ఉంది పైన. ఆ 1.5 ఇంచ్ 1 ఇంచ్కి అండ్ 1/2 ఇంచ్కి అలా డివైడ్ చేసేసాను నేను. అండ్ సేమ్ రెండో సైడ్ కూడా. అండ్ హ్యాండ్ కూడా కట్ చేశాను కదండి, దాన్ని డబల్ మడత పెట్టి నేను హ్యాండ్ని శుభ్రంగా కుట్టేసుకుంటున్నాను. సో ఇలా నీట్గా మనం సెట్ చేసుకుంటూ నీట్గా కుట్టేసామనుకోండి, ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది, చూసినంత ఈజీగాను ఉంటుంది, కుట్టుకుంటానికి కూడా బాగుంటుందండి స్టిచ్చింగ్. మనకి ఇలా ఆల్టరేషన్స్ అనేవి మనమే చేసుకున్నాం అనుకోండి, బయట ఆల్టరేషన్స్ చాలా తీసుకుంటారండి. ఇలాంటి సింపుల్ ఆల్టరేషన్స్ అన్నీ మనం చేసుకుంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో హ్యాండ్ కూడా మనం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి.
మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇలా నేను చూపిస్తున్నట్టుగా మీరు డ్రా చేసేసుకోండి, మీకు ఈజీ ఉంటుంది. పైన 1.5 ఇంచ్ ఖర్చు వచ్చేలాగా అండ్ కిందకి వచ్చేటప్పటికి 1/2 ఇంచ్కి వచ్చేసేలాగా లేదా 1/4 ఇంచ్కి వచ్చేసేలాగా అలా సెట్ చేసుకొని కింద కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకొని కొంచెం డబల్ కుట్టు మీద కుట్టేసేసుకున్నారనుకోండి, అక్కడ కుట్టాలని నీట్గా ఉంటుంది అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి టాప్. సో ప్లీజ్ లైక్.